హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబింగ్ మై లైఫ్. సో ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై రెసిపీ అనమాట. అందరూ ఇష్టంగా తినే రెసిపీ. సో క్విక్గా దీని ప్రాసెస్ ఏంటో ఎలా చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. సో ముందుగా మనం చికెన్ని మ్యారినేషన్ చేసుకొని పెట్టుకోవాలి. మ్యారినేషన్ ప్రాసెస్ ఏంటంటే ఉప్పు, పసుపు, కారం, 1 టేబుల్ స్పూన్ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి, ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, చికెన్ మసాలా ఇవన్నీ వేసి బాగా పట్టించాలి. చికెన్కి పట్టించిన తర్వాత 30 మినిట్స్ పాటు మనం మూత పెట్టి పక్కన పెట్టాలి. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత చికెన్ మ్యారినేట్ అయిపోతుంది. మ్యారినేట్ అయిన చికెన్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. పీస్ బాగా కుక్ అవ్వాలి. అలా ఫ్రై అయిన చికెన్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ క్యాష్యూ నట్స్ ఉంటాయి కదా, అవి 3 కలిపి ఆయిల్లో ఫ్రై చేశాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. అవి కూడా అలా బౌల్లోకి తీసుకున్న చికెన్ ఫ్రైలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా. తర్వాత చికెన్ మసాలా కొద్దిగా వేసాక బాగా మిక్స్ చేయాలి, ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసిన తర్వాత టాస్ చేసుకోవాలి. మనం వీడియోలో చూస్తున్నారు కదా, అలా టాస్ చేసుకోవాలి. చికెన్ పీస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇలా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయితే పర్ఫెక్ట్గా మనకి చికెన్ ఫ్రై రెడీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లాస్ట్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ. ఎవరైనా గెస్ట్లు వచ్చినా వితిన్ మినిట్స్లో మనం ఈ చికెన్ ఫ్రైని రెడీ చేసేయచ్చు. చికెన్ ఫ్రైయే కాదు, చికెన్ స్టార్టర్స్లా కూడా తీసుకోవచ్చు దీన్ని. డెఫినెట్లీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టైంకి టైం సేవ్ అవుతుంది అండ్ టేస్ట్కి టేస్ట్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.